నమస్కారం. ఎస్సీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నూతన ఆలయంలో కొలువైన అడెల్లి మహాపోచమ్మ పులకించిన భక్త సమూహం. జిల్లా వ్యాప్తంగా వందే మాత్రం 150 వసంతాల వేడుక. పలు జిల్లా కార్యాలయాల్లో పాఠశాలల్లో గీతాలాపన. అడెల్లి నూతన ఆలయాన్ని నిర్మించుకోవడం ఆనందాన్నిచ్చింది. మాజీ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. ప్రజల నమ్మకమే అమ్మగా వెలిసిన నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని అడెల్లి మహాపోచమ్మ తన కొత్త ఆలయంలో కొత్త రూపులో కొలువు తీరింది. శుక్రవారం వేకువజామున ప్రాణ ప్రతిష్ఠోపనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం 4 గంటలకు నిత్యనిధి, యంత్ర విగ్రహ ప్రతిష్ఠ, మహానివేదన, పూర్ణాహుతి, కుంభాభిషేకం, సహస్ర కలశాభిషేకం, ప్రథమ పూజ, హారతి, మంత్రపుష్పం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గత 5 రోజులుగా నూతన ఆలయ ప్రారంభం, అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపనోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. శుక్రవారం అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన అనంతరం వేలాది సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. నిర్మల్ జిల్లా ప్రజలే కాకుండా నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మంచిర్యాల, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని పుష్పాలతో, విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయడంతో భక్తులు పులకించిపోయారు. అమ్మవారి నూతన విగ్రహాన్ని దర్శించుకొని తల్లి చల్లంగా చూడు అంటూ మొక్కులు చెల్లించుకున్నారు. మొత్తానికి గత 5 రోజులుగా కొనసాగిన అడెల్లి మహాపోచమ్మ నూతన ఆలయ ప్రారంభం, అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి.
रूपं दैववरीष्टं वराहरूपं दैववरीष्टं वरस्मितवदनं वज्रदन्तधर रक्षाकवचम् शिव संभूत भुवि संजात మహిమాన్వితమైన అడలి మహాపోచమ్మ నూతన ఆలయాన్ని విగ్రహ ప్రతిష్టాపనోత్సవం నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని మాజీ దేవాదాయ శాఖ మంత్రి అల్లోలైన రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం అమ్మవారి ఆలయ ప్రారంభోత్సవం విగ్రహ ప్రతిష్టాపనోత్సవ కార్యక్రమంలో ముదలు మాజీ ఎమ్మెల్యే విట్రెడ్డితో కలిసి ఐకేఆర్ పాల్గొన్నారు. ఎందరో భక్తులకు ఇలవేల్పోయిన అడలి మహాపోచమ్మను దర్శించుకునేందుకు భక్తులకు అనువుగా ఆలయాన్ని పునర్నిర్మించడం జరిగిందని తెలిపారు. గత 5 రోజులుగా ఆలయం వద్ద వివిధ పూజా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, ఇందులో భాగంగా వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడి నిర్వాహకులు ఏర్పాట్లు చేయడం పట్ల ఐకేఆర్ వారిని అభినందించారు. తాను సైతం వారం రోజులుగా ఆలయానికి ప్రతిరోజు రావడం జరిగిందని, ఆలయ పునర్నిర్మాణంలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇక్కట్లు తొలగిపోయాయని పేర్కొన్నారు. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియాయుష్యేంద్రియై మహాపోచమ్మ యొక్క నూతన దేవాలయము విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమము ఇప్పుడే మనకు పూర్తయింది. అమ్మవారి దయతో ఈ యొక్క 10 రోజుల నుంచి చాలా మంది ఇక్కడ స్థానికులందరూ కూడా మాల ధరించి భక్తి భావనతో ఈ యొక్క శిలా మనం వేసే నూతన విగ్రహం కానీ నూతన దేవాలయం కానీ అంగరంగ వైభవంగా అలంకరించి ఒక పండుగ వాతావరణంలో ఈ ప్రాంతమంతా కూడా 5-6 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు రావడానికి ఈ భావన అనేది వాళ్ళు 10 రోజులు కష్టపడి మంచి సభ్యంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళందరికీ దాని కృతజ్ఞత తెలియ అమ్మవారి యొక్క దయ వల్ల భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలి. రేపు అందరినీ ఆరోగ్యంగా ఉంచి ఆర్థికంగా బలపడే విధంగా మేమందరం కూడా ఉంటాం. తల్లి మొక్కు చెల్లించుకోవడానికి అందరూ కూడా వస్తుంటారు. ఈ పెద్ద దేవాలయం పెద్దగా అయిన తర్వాత భక్తులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా అసౌకర్యం లేకుండా అవన్నీ సౌకర్యాలు నెరవేర్చడానికి ఈ విధంగా నిర్ణయం తీసుకొని నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. ఏదేమైనా ఈరోజు చాలా శుభ సందర్భము. ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్న భక్తులందరికీ, నాయకులకు, మరి ముఖ్యంగా పత్రికా మిత్రులకు ఈ సహకరించిన ప్రతి ఒక్కరికి భక్తులందరికీ
నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం సామూహిక వందే మాతరం గేయాలాపన వేడుకను నిర్వహించారు. జాతీయ గేయం వందే మాతరం రచించి 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కలెక్టర్ అభిలాష్ అభినవ్, అదనపు కలెక్టర్ ఫైజన్ అహ్మద్, కిషోర్ కుమార్లు అధికారులు వందే మాతరం గేయాన్ని ఆలపించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత స్వాతంత్ర సంగ్రామంలో వందే మాతర గేయం ఎంతో మంది సమరయోధుల్లో స్వాతంత్ర ఉద్యమ కాంక్షను రగిలించడంతో కీలక భూమిక పోషిందని పేర్కొన్నారు. బంకిం చంద్ర చటర్జీ 1875 నవంబర్ 7న జాతీయ గేయం వందే మాతరం రచించడం జరిగిందని తెలిపారు. వందే మాతరం ఆలాపన కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్వహించడం ఎంతో గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. So, in the 150th year of this song, it is truly remarkable. ఎందుకంటే మన ఈ టైంలో డెవలప్డ్ నేషన్స్ గురించి మాట్లాడినప్పుడు we know that చాలా డెవలప్డ్ నేషన్స్ లో ఎంత ఓల్డ్ సివిలైజేషన్ కూడా లేదు. ఇండియా is the only country which has got thousands of years old civilization. ఎన్నో పోయిట్స్, ఎన్నో రాష్ట్ర కవి, ఎన్నో రాష్ట్ర గీతకార్స్ ఇక్కడ వచ్చి చాలా మంచిగా పాట రాసి మన అందరికి ఇన్స్పైర్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇండిపెండెన్స్ లో కూడా చాలా మంది సాక్రిఫైసెస్ చేసిన తర్వాత మనకి ఇది ఇండిపెండెన్స్ వచ్చింది. ఇది ఫ్రీడమ్ ఇస్ ఫర్ ఫ్రీడమ్. ఇది ఎవరైనా మనకి దయాభావనతో ఇచ్చిన ఫ్రీడమ్ కాదు. We have earned this freedom. Lot of people have lost their life. దేశభక్తి, ఐక్యత, జాతీయ గౌరవానికి ప్రతీకగా నిలిచిన వందే మాతరం జాతీయ గీతం 150 సంవత్సరాల వేడుకను పురస్కరించుకొని నిర్మల్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో వందే మాతర గీతం 150 సంవత్సరాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ జానకి శర్మిల ఆధ్వర్యంలో జిల్లా పోలీసు అధికారులు, కార్యాలయ సిబ్బంది అంతా కలిసి సమిష్టిగా వందే మాతరం గీతాన్ని 2 స్తోత్రాలతో కూడిన ప్రామాణిక రూపంలో సమూహ గానం ఆలపించారు. ఎస్పీ మాట్లాడుతూ వందే మాతర గీతం మన స్వాతంత్ర పోరాటానికి ప్రేరణగా నిలిచిందని, ఈ గీతం భారత మాత పట్ల ఉన్న భక్తి, త్యాగం, దేశాభిమానానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఆర్టీసీ నిర్మల్ డిపో నుంచి శుక్రవారం అరుణాచలం, తిరుపతి ప్రత్యేక బస్సు బయలుదేరిందని డిపో మేనేజర్ పండరి తెలిపారు. ఈ బస్సు శుక్రవారం 1 గంటకు నిర్మల్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం కాణిపాకం చేరుకుంటుందని, అక్కడి నుంచి వేలూరులోని గోల్డెన్ టెంపుల్ దర్శించుకొని అరుణాచలం సాయంత్రం చేరుకుంటుందని తెలిపారు. స్వామివారి దర్శనం, గిరి ప్రదక్షిణ ముగించుకొని రాత్రి అక్కడే బస చేసి తెల్లవారుజామున తిరుపతి వెళ్లి తిరుపతిలో గోవిందరాజులు, పద్మావతమ్మను దర్శించుకొని టీటీ ఇచ్చిన సమయానికి తిరుమల వెళ్లి స్వామివారిని దర్శించుకొని మంగళవారం నిర్మల్ చేరుకుంటున్నట్టు వివరించారు. వాసవి వరల్డ్ స్కూల్ జన విజ్ఞాన వేదిక సమగ్ర శిక్ష అభియాన్ తెలంగాణ ఆధ్వర్యంలో చెక్ముగి సైన్స్ సంబరాలు, స్కూల్ లెవెల్ సైన్స్ ఫెస్ట్ను నిర్వహించారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, పరిశీలన నైపుణ్యం, విశ్లేషణ సామర్థ్యాలు పెంపొందించడానికి అబ్జెక్టివ్ ఆధారిత సైన్స్ టెస్ట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల నైపుణ్యాలు పెరుగుతాయని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ పేర్కొన్నారు.
బంకించంద్ర చటర్జీ వందే మాతరం గీతం రచించి నేటికి 150 వసంతాలు పూర్తయిన సందర్భంగా నీటిపారుదల శాఖ, అటవీ శాఖ కార్యాలయంలో ఉద్యోగులందరూ వందే మాతరం గీతం ఆలపించారు. మన దేశం 100 సంవత్సరాలకు పైగా పరాయి పాలన ఉండడం, స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన, ప్రాణత్యాగాలు చేసిన నాయకులను గుర్తు చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ డి వెంకట రాజేంద్ర ప్రసాద్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఇంజనీర్ లక్ష్మి, టీఎన్జీఓ అధ్యక్షులు ప్రభాకర్, ఉద్యోగులు పాల్గొన్నారు. मातरं सुजला सुफला मलयज शीतला सस्यश्यामला मातरं वन्दे मातरं शुभ्रज्योत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमित యావత్ భారత జాతిని ఏకతాటిపైకి తేవడానికి వందే మాతర గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్మల్ జిల్లా వ్యాప్తంగా పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో వందే మాతరం సామూహిక గేయాలపన కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. పట్టణంలోని మంజులాపూర్ ఉన్నత పాఠశాలలో, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో, లక్ష్మణచాంద మండల కేంద్రంలో, మల్లాపూర్లో, జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో, పట్టణంలో విజయ ఉన్నత పాఠశాలలో, బుధవారపేట శిశు మందిర్ పాఠశాలలతో పాటు మారుతిమార్ట్ షాపులో సైతం సామూహిక వందే మాతర గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జాతీయ గేయం వందే మాతరం రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించుకోవడం జరిగిందని పేర్కొన్నారు. जैसा कोई नहीं है, 80 नहीं 100 दिन दुनिया घुमा है, नहीं कहे तेरे जैसा कोई नहीं। मैं गाया जहां भी बस तेरी याद थी, जो मेरे साथ थी, मुझको तड़पाती रुलाती, सबसे प्यारी तेरी सूरत, प्यार है बस तेरा प्यार ही। तुझे सलाम, माँ तुझे सलाम, अम्मा तुझे सलाम।
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నూతన ఆలయంలో కొలువైన అడెల్లి మహాపోచమ్మ, పులకించిన భక్త సమూహం. జిల్లా వ్యాప్తంగా వందే మాతరం 150 వసంతాల వేడుక, పలు జిల్లా కార్యాలయాల్లో పాఠశాలల్లో గీతాలాపన. అడెల్లి నూతన ఆలయాన్ని నిర్మించుకోవడం ఆనందాన్నిచ్చింది. మాజీ దేవాదాయ శాఖ మంత్రి అల్లోలి ఇంద్రకరణ్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.